మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. సో ఈ రోజుల్లో క్యాన్సర్స్ రేట్ అనేది ఎక్కువైపోతుందండి. రకరకాల క్యాన్సర్స్ మన ఇండియాలో కామన్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, లంగ్ క్యాన్సర్, అండ్ మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొలోరెక్టల్ క్యాన్సర్ కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కొలోరెక్టల్ క్యాన్సర్. ఇది ఎప్పుడు వస్తుంది, దీనికి ఏమైనా లక్షణాలు మనం ముందే గుర్తించవచ్చా, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ గారు ఉన్నారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ నుంచి. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, కొలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే ఏంటి? పెద్ద పేగుకు వచ్చే క్యాన్సర్స్ని కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటాం. ఇప్పుడు మనకి మొత్తం జిఐ ట్రాక్ట్లో చిన్న పేగు ఉంటుంది, పెద్ద పేగు ఉంటుంది. సో ఆ పెద్ద పేగులో ఒక 4-5 భాగాలు ఉంటాయి. అందులో చివరి భాగాన్ని రెక్టమ్ అంటాం, లాస్ట్ 15 సెంటీమీటర్లని. సో వాటికి వచ్చే క్యాన్సర్స్ని మనం కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటాం. సో కోలాన్ క్యాన్సర్ అండ్ రెక్టల్ క్యాన్సర్, ఈ రెండు అన్నదమ్ముల్లా పక్కపక్కన ఉంటాయి. సో వాటి రెండింటికి వచ్చే క్యాన్సర్ని దే బిహేవ్ సిమిలర్లీ కాబట్టి కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటాం. ఓకే. సో ప్రతి క్యాన్సర్కి తగిన స్టేజ్లో మనం గుర్తిస్తే దాని లక్షణాలు కూడా మనకు కనిపిస్తాయి, అలాగే ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుందని చెప్తూ ఉంటారు. సో మరి ఈ కొలోరెక్టల్ క్యాన్సర్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? జనరల్గా కోలోరెక్టల్ క్యాన్సర్స్కి అసలు రావడానికి గల కారణం ఏంటి అన్నది తెలుసుకుంటే, దానికి ఏజ్ గ్రేటర్ దాన్ 50 years ఉండడము, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉండడము, లేకపోతే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీస్లో ఏదైనా రన్ అవుతూ ఉండడము, ఈ పెద్ద పేగుకి సంబంధించిన ప్రాబ్లమ్స్, లేకపోతే ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ అంటాం, అంటే అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిజీజ్, ఈ దీర్ఘకాలికంగా ఉండే ఇన్ఫెక్షన్స్ ఉండడము, లేదా ఇవేవీ లేవు అంటే స్పొరాడిక్ అంటాం, అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మోస్ట్ కామన్గా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇది ఎలా వస్తుంది? జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఫాలో దిస్ సీక్వెన్స్. ఫస్ట్ అది ఒక పాలిప్ లాగా ఉంటుంది. పాలిప్ అంటే ఒక చిన్న గడ్డ, కోలాన్లో పెద్ద పేగులో ఒక చిన్న గడ్డలాగా ఒక పాలిప్ లాగా ఉంది. ఆ పాలిప్ ఒకటి ఉందా, ఎక్కువ ఉన్నాయా అనే దాన్ని బట్టి అందులో ఏదన్నా ఒక పాలిప్ కానీ లేకపోతే అన్ని పాలిప్లు కానీ క్యాన్సర్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ పాలిప్స్ అనేవి డైట్ వల్ల కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జనరల్గా స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటాం. అంటే ఏంటి, నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు, కాకపోతే నా వయసు 50 సంవత్సరాలు దాటింది కాబట్టి నేను ఒకసారి కొలనోస్కోపీ చేయించుకుంటా. జస్ట్ లైక్ నార్మల్ ఎగ్జామ్ టైంలో స్క్రీనింగ్. అలా కొలనోస్కోపీ చేయించుకునేటప్పుడు ఈ కొలనోస్కోపీలో అప్పుడు ఈ పాలిప్స్ ఉన్నాయా లేదా అనేది ఐడెంటిఫై అవుతుంది. ఒకవేళ పాలిప్స్ ఉంటే సింపుల్గా పాలిపెక్టమీ అని చేస్తారు, దాంతో తీసేస్తాం. సో ఆ పాలిప్లో తీసేసినప్పుడు అవి టెస్ట్కి వెళ్తాయి కాబట్టి దాంట్లో ఏమన్నా క్యాన్సర్ ఉన్నా కూడా పోతుంది ఎర్లీగానే. లేదు ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నా కూడా అలా తెలుస్తుంది. మరి ప్రతి సంవత్సరం చేయించుకోవాలా కొలనోస్కోపీ అంటే కష్టము, ఖర్చు అని రెండు అనుకుంటాం. జనరల్గా ఈ కొలనోస్కోపీ మనం అడ్వైజ్ చేసేది 1 in 10 years, అంతా బాగుంటాయి. 10 ఏళ్ళకి ఒకసారి జస్ట్ రెగ్యులర్ చెకప్ లాగే 50 వయసు పైపడ్డవారు ఒకసారి ఆడామగా తేడా లేకుండా ఈ కొలనోస్కోపీ చేయించుకుంటే అది ఐడెంటిఫై అయ్యే అవకాశం ఉంటుంది. 2 వీటిలో ఇంకా ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? స్మోకింగ్, ఆల్కహాల్. సో ఈ 2 ఆహారపు అలవాట్లతో పాటు ఈ అలవాట్లు కూడా ఉంటే దాన్ని తగ్గించుకోవడం వల్ల ఆ రిస్క్ అనేది తగ్గించుకునేదానికి చాలా బెటర్గా ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు గట్ హెల్త్ అంటున్నాం, చాలా వరకు మాట్లాడుతున్నారు. సో దాన్ని డ్యామేజ్ చేసేది స్ట్రైట్గా ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. సో వాటిని తగ్గించుకుంటే ఈ రిస్క్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అండ్ అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిజీజ్ ఉంటే వాటి ట్రీట్మెంట్ తోటి దీన్ని తగ్గించుకోవడానికి బెటర్గా ఛాన్సెస్ ఉంటాయి. సో లక్షణాలు ఎలా ఉంటాయి వీటికి? ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్లో జనరల్గా ప్రెజెంట్ అయ్యేది ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అంటాం. ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అంటే ఏంటి? కొన్ని రోజులేమో మోషన్స్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ అవ్వడం, తర్వాత కొన్ని రోజులేమో అసలు అవ్వకుండా ఉండడం, కొన్ని రోజులేమో మామూలుగా ఉండడం, ఇట్లా కన్ఫ్యూజ్ చేసే సైకిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అంటాం. లేదా నెక్స్ట్ మోషన్లో బ్లడ్ రావడం. రెక్టల్ క్యాన్సర్స్లో మోస్ట్ కామన్గా చూసేది ఏంటంటే బ్లీడింగ్ పర్ రెక్టమ్. అంటే మోషన్ చాలా మంది పైల్స్ అనుకుంటారు. అనుకోవడంలో తప్పు కాదు, కానీ అది అవునా కాదా అని చెప్పాల్సిన డాక్టర్. అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది. అలా బ్లడ్ వస్తున్నప్పుడు. అంటే ఇది కంటిన్యూస్ బ్లీడింగ్ ఉంటుందా? కంటిన్యూస్ ఉండొచ్చు, ఇంటర్మీడియట్ ఉండొచ్చు, బట్ జనరల్గా పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది. సో బ్లీడింగ్ పిఆర్ రావడం. థర్డ్ది అప్పుడప్పుడు కడుపు నొప్పి రావడం, లేదా సివియర్ వీక్నెస్, అన్ఇంటెండెడ్ వెయిట్ లాస్. అంటే నేను వెయిట్ తగ్గాలనుకోవట్లేదు, నేను మామూలుగానే తింటున్నాను, అయినా తెలియకుండా ఎందుకో వెయిట్ తగ్గుతున్నాను. అలా వెయిట్ లాస్ అవుతుందా? లేకపోతే నాకు ఏమైనా ఆకలి, రెగ్యులర్గా బాగానే తినేవాడిని కానీ ఈ మధ్య ఎందుకో నాకు వంట పట్టట్లేదు,
ఇట్లా ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే అట్లాంటి ఇవన్నీ ఆ సిమ్టమాటాలజీలోకి వస్తాయి. అండ్ అదే ఈ పెద్ద పేగులోనే కుడివైపు రైట్ కోలాన్ అంటాం, ఎడం వైపు లెఫ్ట్ కోలాన్ అంటాం. ఈ కుడివైపు వచ్చే క్యాన్సర్స్లో ఒక పెక్యులర్ థింగ్ ఏంటంటే ఇది జనరల్గా ప్రెజెంట్ అయ్యేది రక్తహీనత లోపం వల్ల. అంటే వాళ్ళకి ఎందువల్ల వచ్చింది, ఎందువల్ల కనుక్కోగలిగామంటే వీళ్ళకి చూస్తే ఎనీమియా అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే చిన్న చిన్నగా కంటికి కనబడకుండా రక్తస్రావం అవుతూ ఉంటుంది. అది బ్లడ్లోకి వెళ్తూ ఉంటుంది. ఐ మీన్ మోషన్ నుంచి బ్లడ్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కనబడదు కాబట్టి వీళ్ళకి హీమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుంది. ఈ 50 ఏళ్ల పైబడింది ఎందుకు హీమోగ్లోబిన్ తగ్గిందా అని మేము టెస్టులు చేస్తే దాంట్లో ఐడెంటిఫై చేసేది ఇక్కడ ఒక పెద్ద గడ్డ ఉంది, రైట్ సైడ్ కోలాన్. రెగ్యులర్ చెకప్లో ఇట్లాంటివి బయటపడతాయి. సో కానీ మోస్ట్ కామన్ సిమ్టమ్స్ అయితే బ్లడ్ రావడం, కడుపు నొప్పి ఉండడము, ఆల్టర్డ్ బవెల్ హ్యాబిట్స్ విచ్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అది పైల్సా లేకపోతే నార్మల్ హిమోగ్లోబిన్ తగ్గుతుందని అనుకోకుండా ఒక డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు క్లియర్ ఐడెంటిఫికేషన్, డయాగ్నోసిస్ ఏంటో తెలుపుతారు. సో కమింగ్ టు సార్, వీళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చింది, అది ఏ భాగంలో వచ్చింది, రైట్ సైడ్ కోలానా, లెఫ్ట్ కోలానా, లేకపోతే కింద రెక్టమా అని వచ్చింది దాని ప్రకారము దానికి ప్రిడామినెంట్లీ సర్జరీ ఇస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. అంటే కుదిరినంత వరకు నేను సర్జరీ చేసి దాన్ని తీసేస్తాను. ఓకే. సో ఆ సర్జరీ రైట్ సైడ్ కోలాన్ అయితే రైట్ కోలాన్, రైట్ హెమికోలెక్టమీ అంటాం. లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ హెమికోలెక్టమీ అంటాం. కింద అయితే లో యాంటీరియర్ రిసెక్షన్, ఇట్లాంటివి తీసేసి ఎక్కడెక్కడ ఉంది. సో ఇక్కడ ఎఫెక్ట్ అయింది అన్నప్పుడు నేను ఇది తీసేసి దీని ముందున్న పేగుని వెనకాల ఉన్న పేగుని కలిపి జాయిన్ చేసేస్తాం. సో అది తీసేయడంతో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఏ క్యాన్సర్కైనా ఆ క్యాన్సర్ గడ్డతో పాటు అక్కడ లింఫ్ నోట్స్ అని ఉంటాయి. ఆ లింఫ్ నోట్స్ కూడా తీయడం అనేది ఇంపార్టెంట్, ఆ గడ్డ మాత్రమే కాకుండా. సో మరి లింఫ్ నోట్స్ తీయడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? జనరల్గా లింఫ్ నోట్స్ తీయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, అంటే ఈ ఏరియాలో ఉండవు. అండ్ ఎక్కడైతే మనం తీసేస్తామో మిగిలినవి తీయం కదా, అన్ని లింఫ్ నోట్స్ తీయం కదా. సో దే విల్ టేక్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ని అవి కంట్రోల్ చేసుకుంటాయి. కానీ ఆ లింఫ్ నోట్స్ అనేవి ప్రాపర్గా క్లియరెన్స్ అనేవి చేయడం కోసమే మనం ఈ మినిమల్ యాక్సెస్ టెక్నిక్స్ అనేవి బెటర్గా వాడతాం. మినిమల్ యాక్సెస్ టెక్నిక్స్ అంటే ఏదో లాప్రోస్కోపీ కావచ్చు, లేకపోతే రోబోటిక్ సర్జరీ కావచ్చు. జనరల్గా మీరు చేసే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏం వాడుతున్నారు? జనరల్గా మేము సర్జరీ చేస్తాం. ఆ సర్జరీ ఓపెన్ పద్ధతిలో చేయొచ్చు, లేకపోతే మినిమల్ యాక్సెస్ పద్ధతిలో చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎక్కడైతే అవకాశం ఉంటుందో వాళ్ళకి లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీ పద్ధతుల ద్వారానే చేస్తున్నాం. ఓకే. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఈ కాట్ అనేది సైజ్ తగ్గిపోతుంది అండ్ కంప్లీట్గా క్లియరెన్స్. ఎందుకంటే నాకు ఓపెన్లో కనిపించిన దానికన్నా లాప్రోస్కోపీలో కానీ రోబోటిక్లో కానీ మ్యాగ్నిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది. సో నాకు ప్రతి చిన్నది బెటర్గా కనిపిస్తుంది. సో ఈ లింఫ్ నోట్స్ అనేవి ఏవైతే ఆ పేగు ఉంటుందో ఆ పేగుకి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ మీద కూర్చుని ఉంటాయి ఈ లింఫ్ నోట్స్. సో ఈ బ్లడ్ వెజల్ని డ్యామేజ్ చేయకుండా నేను ఆ లింఫ్ నోట్స్ని తీయడానికి నాకు బెటర్గా కనిపిస్తుంది. సో నేను కంప్లీట్గా క్లియర్ చేయగలుగుతాను వితౌట్ కాసింగ్ ఎనీ ఫర్దర్ ఇంజరీ. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ చేసే కోలాన్, రెక్టమ్ సైడ్ చేసే కోలాన్లో ఏంటంటే ఇవి నరాలు దగ్గరగా ఉంటాయి. ఈ నరాలు మన బ్లాడర్ ఫంక్షన్కి, సెక్షువల్ ఫంక్షన్కి పనిచేస్తాయి. సో అవి నాకు బెటర్గా కనపడడం వల్ల నేను ఆ నరాలని డ్యామేజ్ కాకుండా ఆ క్యాన్సర్ని తీసేస్తాను. సో అలా తీసేసినప్పుడు ఏమవుతుంది, నేను క్యాన్సర్ తీసేసాను అండ్ ఈయనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది, ఎందుకంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్ని బాగా తగ్గినాయి కాబట్టి. సో హీ విల్ బీ హ్యావింగ్ దిస్ నార్మల్ లైఫ్ విత్ ఇన్. అండ్ పోస్ట్ ఆపరేటివ్గా కూడా ఆయన బాగా ఇంప్రూవ్ అవ్వగలుగుతాడు, ఆయన కానీ ఆమె కానీ. అండ్ దే కెన్ గో బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ అండ్ విత్ ఇన్ నో టైమ్. సో వీళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి? ఎందుకంటే క్యాన్సర్స్ అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. సో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ రాకుండా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని మనం ముందు జాగ్రత్త పడాలంటే ఎలా? డిసిప్లిన్డ్గా ఉండడం. డిసిప్లిన్డ్గా ఉండడం అంటే ఏంటి, ఆకలి వేసినప్పుడు తినడం, ఓకే, తీసుకునే ఫుడ్ క్వాలిటీ అయిన ఫుడ్ తీసుకోవడం, రుచికరమైన ఫుడ్, ఆయనకి ఏది ఇష్టమో అది తీసుకోవడం, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం ఒక పద్ధతి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఓకే నేను తిన్నాను బట్ తిన్నదానికి అరిగించాలి. సో నా రెగ్యులర్ నేను చేసే పని కాకుండా నేను అడిషనల్గా ఎక్సర్సైజ్ చేయాలి. అట్లీస్ట్ 45 minutes to 1 hour a day ఇన్ అట్లీస్ట్ 5 times a week. ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయాలి. అండ్ మోర్ ఆఫెన్ బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. స్ట్రెస్ని వీలైతే అవాయిడ్ చేయాలి అండ్ ఆ స్ట్రెస్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోవాలి. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండేటప్పుడు ఈ క్యాన్సర్ కానీ ఆర్ ఇతర ఏదైనా డిసీజెస్ అయినా వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఒకవేళ మన అదృష్టం బాలేక వచ్చినా వీ కెన్ ఫైట్ బెటర్. ఎందుకంటే అది ఖచ్చితంగా రాదు అని చెప్పడం 100% అబద్ధం అవుతుంది, ఎందుకంటే రకరకాల కారణాలు ఉంటాయి. బట్ వచ్చినా కూడా యూ కెన్ గో బ్యాక్. ఇప్పుడు జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చిందిరా బాబు అని చెప్పి నేను 24 గంటలు పడుకోలేను కదా, ఒక టాబ్లెట్ వేసుకుంటాను తగ్గిపోతుంది, నాకు తెలుసు. సేమ్ అదే పాయింట్లో ఇప్పుడు క్యాన్సర్ కూడా వచ్చింది, అది ఏ స్టేజ్లో వచ్చింది. చాలా వరకు క్యాన్సర్స్కి ఇప్పుడు క్యూర్ అనేది పాసిబుల్.
సో ఆ సరైన ట్రీట్మెంట్ తీసుకుంటాను, ఐ బికమ్ నార్మల్ అగైన్. సో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా బెటర్గా హెల్ప్ అవుతూ ఉంటుంది. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా Thank you. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే. నమస్తే.